ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో పాటు పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత విజయవాడ మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ చేసిన అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పదవీ స్వీకారం చేశారు. పీవీఎన్ మాధవ్ తల్లిదండ్రులు కూడా పేద ప్రజల తరఫున పోరాటం చేసిన వారిని, వారి వారసత్వం నుంచి వచ్చి ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కాషాయ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. బీజేపీ కింది స్థాయి కార్యకర్తల నుంచి నాయకులు అందరి అభిష్టం మేరకే పనిచేస్తారని హామీ ఇచ్చిన నూతన బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ విస్తరణ, అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో పాటు పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. శ్రీదేవి, మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఏదైతే గత కొద్ది రోజుల కిందట భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో మాధవ్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కేంద్ర పెద్దల సహకారంతో మాధవ్కు ఈ అధ్యక్షుడి పదవి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. గతంలో కూడా మాధవ్ కింది స్థాయి ఒక కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎదిగినటువంటి విధానాన్ని ఒక చిత్ర రూపంలో వాళ్ళందరూ కూడా ఆ రోజు టెలికాస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక చిన్ని స్థాయి కార్యకర్త నుంచి, అంటే ఒక గ్రామ కమిటీ అయినా, ఏదైతే ఎన్నికైనటువంటి రాష్ట్ర బాడీ అయినా సరే, ఏదైనా కూడా ఎన్నిక విధానం ఒకటే, ఎన్నుకోవాల్సినటువంటి విధానము, ఆ తరహా విధానం ఏదైనా ఒకటే. కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తలకు పెద్దపీట వేస్తుంది. ఈరోజు మాధవ్ గతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి మాధవ్ తండ్రి గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మొట్టమొదటి అధ్యక్షుడిగా చేశారని కూడా గతంలో ఆయన గురించి స్మరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాసవరంతో పాటు అనేక మంది ముఖ్య నాయకులందరూ కూడా ఆయన గురించి అనేక విషయాలు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆయన తల్లి కూడా గతంలో ఏదైతే దీనికి సంబంధించి దేశంలో ఎమర్జెన్సీ విధించినటువంటి నేపథ్యంలో గతంలో ఈ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే మాధవ్ తల్లి ఒక పోరాట పటిమ స్ఫూర్తిని చూపించిందని కూడా గతంలోనే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా చాలా గర్వంగా చెప్పారు. అంటే ఒక పోరాట ఉద్యమకారుడి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా అవటం నిజంగా ఇది ఒక గొప్ప పరిణామం అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మాధవ్ కూడా కింది స్థాయి కార్యకర్త నుంచి అందరినీ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్క నాయకుడితో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి నేతగా కూడా మాధవ్కు మంచి పేరుంది. గతంలో 2 సార్లు మండలికి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అనుభవం ఉంది. ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి అనుభవం ఉంది. పార్టీని దశ దిశలో కూడా తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా పార్టీని సంస్థాగతంగా కూడా పూర్తిగా నిర్మాణం చేసేటువంటి అనుభవాలన్నీ కూడా మాధవ్కు సొంతం అనేది భారతీయ జనతా పార్టీ నమ్మింది. కేంద్ర నాయకులందరూ కూడా మాధవ్కు మద్దతు పలికారు. ఎందుకంటే ఆ స్థాయిలో పార్టీకి క్రమశిక్షణగా కలిగి పనిచేసేటువంటి నాయకుడు మరెవరూ లేరని నిజంగా మాధవ్కు చేసినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వారందరూ కూడా గుర్తు చేశారు. కానీ మాధవ్ గోత్రం బాధ్యతలు తీసుకున్న తర్వాత దశ దిశలో కూడా పార్టీని అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసేయడానికి అన్ని రకాలుగా కూడా కృషి చేస్తాను. ఎందుకంటే రేపు రాబో రోజుల్లో సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీకి రేపు గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసేటువంటి ఒక మంచి అవకాశం రాబోతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలు, అదేవిధంగా వార్డు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఒక రాష్ట్ర అధ్యక్షుడిపై ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికలకు సంబంధించి ఏదైనా జరిగినా కూడా, రాష్ట్ర ఎన్నికల గురించి ఏం జరిగినా కానీ కేంద్ర పార్టీ చూసుకుంటుంది. కానీ ఇప్పుడంతా కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వమే చూసుకోవాలి. ఎందుకంటే ఒక గ్రామ స్థాయిలో ఎంతమంది కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు ఇలా ఎన్ని జరగాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా మాధవ్కు ఇవన్నీ కూడా తెలిసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి, అందరి నేతలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మాధవ్కు ఇవన్నీ కూడా చాలా పనికొచ్చేటువంటి అంశాలు. పార్టీని ఏ విధంగా ముందు తీసుకెళ్ళారు. ఎందుకంటే గతంలో 2024 ఎన్నికల్లో కూడా పురంధేశ్వరి బాధ్యతలు తీసుకున్నటువంటి సమయంలో దాదాపుగా 10 సీట్లు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు కూడా రేపు 2029 ఎన్నికల్లో కూడా
ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇంకా ఎన్ని స్థానాలు ఒకవేళ ఎక్కువ ఆశించాల్సినటువంటి అవసరం వచ్చినా దానికి అనుగుణంగానే ఈ 5 సంవత్సరాలు కూడా ఆ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో కూడా అదే తరహాలు అంటే ఈరోజు గెలిచినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలను మినహాయించి మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కూడా అదే విధమైనటువంటి నాయకులను, అదే విధమైనటువంటి క్యాడర్ను, అదే విధమైనటువంటి ఉత్సాహం చూపించేటువంటి యువ నాయకులందరినీ కూడా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈరోజు ఆ నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకుంటారు. ఎప్పటికప్పుడు కేంద్ర నాయకులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని పరిస్థితులు కూడా సమీక్షించాల్స్తుంటారు. కేంద్రానికి సంబంధించి కొంతమంది అబ్జర్వర్లు ఉంటారు, నాయకులు ఉంటారు, నేతలు ఉంటారు, అందరూ కూడా దీన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది మాధవ్కు ఒక మంచి అవకాశంగా భావిస్తారు. ఎందుకంటే పూర్తిగా కూడా రేపు సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సమయమైనా రేపు పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఏమున్నా సరే ఇవన్నీ కూడా సంస్థాగతంగా పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాధవ్ ఈ విషయాన్ని ఉపయోగించుకుంటారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ బాధ్యతలు తీసుకున్నటువంటి అనంతరం చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మాధవ్ లేవనెత్తారు. ఎందుకంటే విజయవాడ లెనిన్ సెంటర్కు విశ్వనాథ కవి సార్వభౌమ విశ్వనాథ సత్యనారాయణ పేరుగా మార్చాలనేది మాధవ్ చాలా క్రియాశీలకంగా చెప్పారు. ఇది ఇప్పుడు హాట్ కామెంట్గా మారింది. ఎందుకంటే ఎంతో సేవలు అందించినటువంటి తెలుగు ఖ్యాతిని అన్ని విధాలుగా చాటినటువంటి విశ్వనాథ సత్యనారాయణ అటువంటి పేరును అన్ని విధాలుగా కూడా సమతూగుతుంది. ఇది లెనిన్ సెంటర్కు ఈ పేరును మార్చి వెంటనే ఈ పేరుకు పెట్టాలనేది ఒక డిమాండ్ తీసుకుని వచ్చారు. మరి ఈ విధాన్ని ప్రభుత్వం ఏదైనా ఆమోదించి విజయవాడ లెనిన్ సెంటర్ పేరును ఏమైనా మార్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయా లేదా అనేది కూడా మాధవ్ ఈ 5 సంవత్సరాల్లో ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీదేవి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ప్రతి కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానా అని ఆలోచనతో అందరూ కూడా ముందుకు వెళ్తున్న తీరు, అందరూ కూడా అభిమానిస్తున్న తీరు, అందరూ ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పనిసరిగా అందరి ఆలోచన, అందరి యొక్క సంకల్పం, అలాగే మా నాయకత్వం అందరినీ కలుపుకొని ముందుకెళ్తూ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ కలుపుకొని నిర్ణయం తీసుకుంటానని, అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటించారు. ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఏదైతే రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన నడుస్తుందో దానికి చరమగీతం పాడుతూ 94% మంది శాసన సభ్యుల్ని ఎన్నుకుని ప్రజల యొక్క విశ్వాసాన్ని వాళ్ళు చూరగొట్టడం జరిగింది. ఏ విశ్వాసం, ఏ నమ్మకం ప్రజలు ఈ యొక్క కూటమికి ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బాధ్యత ఏదుందో ఇది అత్యంత గౌరవంగా నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా దాని గౌరవాన్ని మరింత రెట్టింపు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం కావచ్చు, విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఉద్యమం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు BHPV కావచ్చు, అటువంటి అనేక పరిశ్రమలలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పనిచేసే వారి యొక్క ఇబ్బందులు గుర్తెరిగి వారి పట్లాన పోరాటం చేయడం కావచ్చు, మంచి పోరాట పటిమ కలిగినటువంటి నాయకత్వం వారి తండ్రి గారిది, చలపతిరావు గారిది. అదే విధంగా వారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి సందర్భంలో సంస్థాగత పరమైనటువంటి అంశాల పట్ల కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా వారు జైలుకు వెళ్ళినటువంటి విషయం, వారు మాత్రమే కాదు వారి సతీమణి కూడా జైలుకు వెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక అటువంటి నేపథ్యం నుండి వచ్చినటువంటి PVN మాధవ్ గారు అన్ని విధాలా కూడా సంస్థాగత పరమైనటువంటి అంశాల పట్ల వారికి కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. కార్యకర్తలతో మమేకమవుతూ ఇప్పటి వరకు కూడా ముందుకు వెళ్ళినటువంటి ప్రస్థానం వారిది. అదే విధంగా ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కనుక వారు ఇప్పటి నుండి కూడా పార్టీకి సారథ్యం వహిస్తూ ముందుకు తీసుకువెళ్లేటువంటి బాధ్యత వారి మీద పెట్టినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారు వారి పదవికి, వారి బాధ్యతకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేయగలరనేటువంటి విశ్వాసం ప్రతి కార్యకర్తలోనూ ఉంది.